యాహ్! హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. ఫ్రెషర్స్‌కి లేదంటే స్టార్టింగ్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా 40,00,000, 50,00,000, 60,00,000 అని మనం న్యూస్ ఛానల్స్‌లో గాని, న్యూస్ పేపర్స్‌లో గాని చూస్తా ఉంటాం. జనరల్‌గా మనం 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా మన ప్యాకేజ్ 6,00,000, 10,00,000 లేదా 12,00,000, 15,00,000 అలా ఉంటుంది. దానికి మెయిన్ రీజను మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి హై పేయింగ్ జాబ్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్టు ఆ స్కిల్స్ నేర్చుకున్నటువంటి స్కిల్స్‌ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నీకొక ఛాలెంజ్ ఆ ఛాలెంజెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తా ఉంటారు? ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? అవన్నీ డిస్కస్ చేస్తాం. ముందు మీరు గమనించాలి 30,00,000, 40,00,000 స్కిల్ వాళ్ళకి ఊరకే సాలరీస్ ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువుంటాయి. మీరు ఫస్ట్ మన సైడ్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. చాలామంది ఒక కోడ్ రాయమని ఇచ్చినప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసి జస్ట్ ఆ కోడ్‌ని కాపీ పేస్ట్ చేసి రన్ చేయొచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్ ఆ కోడ్ సెర్చ్ చేసినప్పుడు ఆ కోడ్‌లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఆ కోడ్‌లో మిస్టేక్స్ అనంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. కానీ ఎంత టైం తీసుకుంటుంది? ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? ఇవన్నీ మీరు ట్రేస్ చేయాలి. ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగు. నెక్స్టు మనం కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఈసీఈ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఏ డిపార్ట్‌మెంట్ అయినా పర్లేదు. మీరు ఫ్రెషర్స్‌గా గాని, ఎక్స్‌పీరియన్స్‌గా గాని జాబ్ స్విచ్ గాని, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ గాని స్ట్రాంగుంటే మార్కెట్ చాలా డిమాండ్. ఎందుకని చెప్తున్నామంటే నువ్వు పైథాన్ అయినా నేర్చుకో లేదంటే జావా ఆర్ సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, గో లాంగ్వేజ్ ఆర్ రూబీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా గాని డేటా స్ట్రక్చర్స్ కామన్. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ కామన్. మీరు ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ స్ట్రాంగ్‌గా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఆ డేటా స్ట్రక్చర్స్‌లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్టు, స్టాక్, క్యూ, అర్రేస్ ఎలా వర్క్ అవుతాయి, ట్రీసు, ఆ ట్రీస్‌లో మళ్ళా బైనరీ ట్రీసు, బైనరీ సెర్చ్ ట్రీసు, ఏవీఎల్ ట్రీసు, రెడ్ బ్లాక్ ట్రీసు, నెక్స్ట్ గ్రాఫ్స్, ఎన్ఎఫ్ఎస్, బీఎఫ్ఎస్ ఎలా వర్క్ అవుతది. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా స్ట్రాంగ్‌గా ఫస్ట్ థియరిటికల్‌గా అసలు ఆ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ ఏంది? ఎందుకు మనం ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నాం రెగ్యులర్‌గా? దాని తర్వాత సింపుల్ ఒక ఎగ్జాంపుల్, దానికి రిలేటెడ్ ఛాలెంజెస్ అవన్నీ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా, యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా చానా వస్తాయి. రెగ్యులర్‌గా మీరు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీరు ఒకాళ ఆహ్, ఆహ్, గ్రాడ్యుయేషన్ రన్నింగ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ గాని, ఫైనల్ ఇయర్ గాని, బీటెక్‌లో గాని ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి ప్లేస్‌మెంట్‌కి. ఆర్ ఎల్స్ మీరు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఎంఎన్‌సీలో చేస్తా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ నేర్చుకోండి. ఎంఎన్‌సీస్ కంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు. నీకు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ గాని స్ట్రాంగ్‌గా ఉండి ప్రొడక్ట్ బేస్డ్ గాని సెలెక్ట్ అయితే మంచి ప్యాకేజ్‌ని ఆఫర్ చేస్తారు. ఓకేనా? మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగు, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మీరు ఛాలెంజెస్ కోడ్స్ తెలుసుకోవాలనంటే మనకి మేజర్‌గా 3 వెబ్‌సైట్స్ ఉంటాయి. హ్యాకర్ ర్యాంకు, హ్యాకర్ ఎర్త్, లీడ్ కోడ్ అలా. మీరు గూగుల్‌లోకెళ్ళి హ్యాకర్ ర్యాంక్ సెర్చ్ చేసి హ్యాకర్ ర్యాంక్ సైన్ అప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి టాస్క్‌లన్నీ మీరు కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో చూడండి. మనకి 50, 60 లాక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటదనంటే మెయిన్‌గా మీరు ఒక లాజిక్ మీకొక టాస్క్ ఇచ్చారనుకోండి కంపెనీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాస్క్‌ని మీరు కంప్లీట్ చేయడానికి సమ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్‌లో కంప్లీట్ చేశారు. దాని తర్వాత వాలిడేషన్స్, టెస్టింగ్ ఎలా చేస్తారనంటే, ఆ టాస్కు ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత టైమ్‌లో కంప్లీట్ అవుతుంది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆ టాస్క్ ఎంత మెమరీ స్పేస్‌ని తీసుకున్నది. దాన్నే మనం అల్గారిథమ్స్‌లో నేర్చుకుంటాం. టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 50 మినిట్స్ పట్టింది. ఫస్ట్ ప్రోగ్రామర్ రాస్తే. నెక్స్ట్ ఒక 100 జీబీ సారీ 100 ఎంబీ మెమరీ అయింది. 50 మినిట్స్ 100 ఎంబీ. నెక్స్ట్ అదే డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అప్లై చేసి అదే కోడ్ రాసి కోడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అన్నీ తెలిసి ఆ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి క్యాండిడేట్ రాస్తే నెక్స్ట్ జస్ట్ 30 మినిట్స్‌లో టాస్క్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. మెమరీ స్పేస్ కూడా చాలా తగ్గిపోయింది. ఇదేనండి మెయిన్ టెక్నిక్. నీకు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ గాని స్ట్రాంగ్‌గా ఉంటే, నువ్వు ఆ కోడ్ రాసేటప్పుడు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి కోడ్ రాస్తే, నీ ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ కంప్లీట్‌గా రెడ్యూస్ అవ్వడం వల్ల, నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెరుగుతది. ఓకేనా? ఎక్కువ కస్టమర్స్ మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తా ఉన్నారంటే, వోళ్ళెప్పుడు ఫాస్ట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమెజాన్‌లో ఒక ఆర్డర్‌ని ప్లేస్ చేసావనుకో, ఆర్డర్‌ని ప్లేస్ చేయడానికే నీకు 20 మినిట్స్ టైమ్ తీసుకున్నదనుకో, నువ్వు మళ్ళా అమెజాన్ వెబ్‌సైట్‌ని మనం విజిట్ చేస్తామా? లేదుగా. అదర్ కాంపిటీటర్స్‌కెళ్ళిపోతాం. అలానే మీరు రాసేటువంటి కోడ్ క్వాలిటీగా ఉండాలి. ఈ క్వాలిటీగా నువ్వు కోడ్‌ని బిల్డ్ చేయాలనంటే, మనం డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ నేర్చుకోవాలి.
డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎవరైతే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి 30, 40, 50, 60 లాక్స్ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేయడానికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి. ఇది ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ డిపెండెంట్ కాదండి. ఎక్కువ ప్రొడక్ట్ బేస్డ్‌లో డైరెక్ట్‌గా ఆఫర్ చేస్తా ఉంటారు. కానీ నువ్వు సర్వీస్ బేస్డ్‌లో 30 లాక్స్, 40 లాక్స్, 50 లాక్స్ రీచ్ అవ్వాలని అంటే 10-15 ఇయర్స్ 10-15 ఇయర్స్ నువ్వు వర్క్ చేయాలి. అదే నీకు మంచి స్కిల్డ్ క్యాండిడేట్ నువ్వు. ఓకే. బెస్ట్ ప్రోగ్రామటికల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావా విత్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ నేర్చుకో. లేదా పైథాన్ విత్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్. అందుకే నువ్వు డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే నువ్వు లాంగ్వేజ్ సెలక్షన్ నీ ఇష్టం. నువ్వు పైథాన్‌లో అయినా రాయి, జావాలో అయినా రాయి, లేదా C++లో అయినా రాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ గైస్. Okay, this is the major agenda in this video I am going to discuss, because many people are getting 30-40 lakhs, but still I am sitting in the 5 lakhs. You are getting doubt, right? Why I am getting 5 lakhs only in the MNC? Many people are getting 20-30 lakhs. They who are already studied in NIT IITs, who are already studied in NIT IITs, they are getting high packages, because they are already completely వాళ్ళు ఎందుకంటే కంప్లీట్‌గా డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మీదే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకొని ఉంటారు. ఓకే. మనం టైర్ 2, టైర్ 3 కాలేజీలో చదివామని అదేం ఉండదు. మీకు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్యారలల్‌గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పాసిబిలిటీ ఉంటే ఒక డేటాబేస్. మంచి డేటాబేస్ స్కిల్స్. నేను ఒక అబ్జర్వ్ చేశాను డేటాబేస్‌లో కూడా నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు రాసేటువంటి క్వెరీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వెరీ రాశాను. ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 3 మినిట్స్ పట్టింది అవుట్‌పుట్ రావడానికి. లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఫెచ్ చేసి రిజల్ట్ ఇవ్వాలి నాకు. ఆ సెలెక్ట్ క్వెరీ నేను రాసిన తర్వాత లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఫిల్టర్ చేసిన తర్వాత నాకు అవుట్‌పుట్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 3 మినిట్స్ పట్టింది. అదే నీకు డేటాబేస్‌లో నీకు నార్మలైజేషన్ టెక్నిక్స్, ఆ డిజైన్ చేసేటువంటి టెక్నిక్స్, ఆ టేబుల్‌ని ఎలా డిజైన్ చేస్తాడు, నార్మల్ ఫార్మ్స్ వాడి డిజైన్ చేశాడు, ఆ కన్‌స్ట్రెయింట్స్‌లో 1NF, 2NF, 3NF, BCNF, 4NF, 5NF అని ఉంటాయి కదా డేటాబేస్‌లో. ఆ కన్‌స్ట్రెయింట్స్ యూజ్ చేసి ఆ టేబుల్‌ని ఎలా డిజైన్ చేశాడు, దాన్ని బేస్ చేసుకొని నువ్వు రాసినటువంటి క్వెరీలో ఎన్ని వేర్ క్లాస్‌లు, ఎన్ని కండిషన్స్ డిఫైన్ చేశావు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని డేటాని ఫెచ్ చేసి నీకు అవుట్‌పుట్ ఇస్తా ఉంటది. అందువల్ల మీరు కంప్లీట్‌గా ఫోకస్ చేయాల్సింది డేటాబేస్ ఆప్టిమైజేషన్ క్వెరీస్. ఆ క్వెరీస్ రాసినప్పుడు కూడా నువ్వు ఈ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ నాలెడ్జ్‌తో నువ్వు అక్కడ ఎక్కువగా ఫాస్ట్ అప్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటదండి. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. ఎవరైతే మీకు ఇలా ప్రిపేర్ అవుతా ఉన్నారో ఎగ్జామ్స్‌కి, లేదంటే ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నోళ్ళకి మన ఛానల్ బెస్ట్ రిజల్ట్, మీకు ఛానల్ రెగ్యులర్‌గా వస్తా ఉంటాయి వీడియోస్. మీరు మోటివేషనల్ సెషన్స్ కూడా వస్తా ఉంటాయి. ప్లస్ డోంట్ ఫర్గాట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకని బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని చెప్తున్నానంటే, నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా చూసేసేయొచ్చు. మీరు సబ్స్క్రైబ్ వస్తే యూట్యూబ్ సెర్చ్‌లో కనపడుతుంటది సబ్స్క్రైబ్ చేస్తే. కానీ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కంపల్సరీ యూట్యూబ్ సైడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఓకే. థ్యాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు ఆల్. థ్యాంక్ యూ. బై బై.